UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎక్కడైనా ఈ రోజు కూడా మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. యాక్చువల్గా వీళ్ళు కూడా క్లియర్గా జీవోలు చదువుకోమని చెప్పాం. ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని కూడా ఒక ప్రజా వేదిక ఏర్పాటు చేయాలి. ప్రజా వేదిక అంటే మాలాగా రాజకీయ నాయకులు అందరం కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ప్రజా వేదిక అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీ కష్టాలు ఏమున్నాయి, మీ అందరి దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోమని, దానికి సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలని గౌరవ సీఎం గారు ఆదేశించారు. రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎవరైనా కాగితాలు తీసుకొస్తే అవన్నీ ఇచ్చి, ఎవరు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి దానికి కన్సల్టేట్స్ నాకు పంపించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఎండిఓల మీద బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇక నాకు ఒక్కదానికి పెట్టడం కాదు. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి వెళ్తే ఎక్కడో కనిపించి ఎక్కడో దండలు కట్టుకుని నుంచునేవారు. ఈరోజు రైట్ రాయల్గా కాలు రగరేసుకుని నుంచుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఒక టీయో కాఫీ ఇచ్చి మరి పంపిస్తారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక్కటే ఈ గవర్నమెంట్లో ఉన్న ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలి. అదే ఈరోజు మేము చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇచ్చిన ఆర్జీలని ఇంకొకటి విషయం చెప్తానండి. లాస్ట్ టైం మిస్ అయ్యారు. నేను కంప్లైంట్ బాక్స్ పెట్టమని చెప్పాను, ఎక్కడో మిస్ అయ్యారు. 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్సులు ఓపెన్ చేస్తున్నాను. కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరికి తీసుకొస్తారు. ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను. ప్రతి మండలానికి ఈ పాయకరపేట టౌన్కి 3 కంప్లైంట్ బాక్సులు పెట్టండి. అదేవిధంగా రూరల్లో ఒక 3 కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టండి. ఇవి కాక నక్కపల్లి మండలంలోని, కోటవరట్టులోని, ఎస్రాయవరంలోని కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను. ప్రతి 1 వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయాలి. కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు, వాళ్ళ పేరు బయటికి రాకూడదు, ప్రైవసీ ఉండాలి. మీరు తీసుకున్నారా, వాళ్ళు ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తారు. తిరిగి మళ్ళీ చెప్తున్నా, ఇది కనుక జరగకపోతే, ఇది కనుక చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి, చేసే వాళ్ళు తీసుకొచ్చుకుంటాం. కానీ ఇది మాత్రం జరగాలి. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతుందా అవ్వదా, అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు, ఇది క్లియర్గా వాళ్ళకి ఫోన్లోని మెసేజ్ రూపంలో పంపించాలి. దీనికి ప్రతి ఒక్క వారంలోని ఒక రోజు కేటాయించుకోండి. డెఫినెట్గా గ్రీవెన్స్ డే అని పెట్టుకోండి. సోమవారం మధ్య ఉదయం ఉంటుంది కదా గ్రీవెన్స్ డే, మధ్యాహ్నం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని గ్రీవెన్స్ డే అని దానికి పేరు పెట్టుకొని ప్రతి సోమవారం ఉదయం కూడా తెప్పించుకోండి. మధ్యాహ్నానికి మీరు అందరూ కూడా సాగ్రిగేట్ చేసి, డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఆ రోజు ఉంటారు కాబట్టి 1 గంట ఉంచి క్లియర్ చేయాలి. ఇది క్లియర్గా జరగాలి. ఎందుకంటే కొంతమంది మా వరకు రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి కూడా సహాయ కార్యక్రమాలు చేశారు. అదే కాదు, ఆ రోజైతే తెల్లవారుజామున 4 గంటలు ఆయనతో పాటు నేను ఉన్నాను. 4 గంటలకు వెళ్తూ మార్నింగ్ వాళ్ళు 6 గంటలకల్లా కూర్చుందామన్నారు ఆయన. 6 గంటలకల్లా వాళ్ళ ఫీల్డ్ మీదకి వెళ్దామన్నారు ఆయన. అంటే సుమారుగా నీళ్ళలో దిగారు, బురదలోకి దిగారు, డ్రైన్ వాటర్ వచ్చేసి ఆ డ్రైన్ వాటర్లోకి దిగారు, ప్రొక్లైనర్లు ఎక్కారు, అదేంటది మన ట్రాక్టర్లు ఎక్కారు. ఏం చేసినా ఆ లాస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం భోజనం అందాలి, మంచినీళ్ళు అందాలి. మీరు నమ్ముతారా వాళ్ళ సిచ్యువేషన్? తాగడానికి నీళ్లు కూడా ఒకరోజు దొరకలేదు వాళ్ళకి. ఆయన పనితనం ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా వచ్చిన వెంటనే వాళ్ళకి ఫుడ్ ఎలా పంపించాలి అని ఆలోచిస్తాం. అంతేగాని ఆయన ఆలోచన ఎలాగో తెలుసమ్మా, కొవ్వొత్తులు ఇవ్వాలి, వాళ్ళకి కరెంట్ లేదు, వాళ్ళకి కొవ్వొత్తులు ఇవ్వాలి, అగ్గిపెట్లు ఇవ్వాలి, లైటర్లు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి వాటర్ బాటిల్స్, పాలు, చిన్నపిల్లలు ఉంటారు పాలు ఇవ్వాలి, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, విజయవాడలో ఎక్కడెక్కడ ఏ షాపులు ఎక్కడెక్కడ మొత్తం పిలిపించండి అన్నారు, రప్పించండి అన్నారు. 5 సంవత్సరాలు ఖాళీగా వదిలేసిన సందర్భం. ఈ 100 రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి మన రాజధానికి 15,000 కోట్లు, మన పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఈరోజు చాలామంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 5 లక్షల వరకే వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఉండేవి. మొన్ననే సీఎం గారు చెప్పారు, వీళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించారు.
కల్పించమని. అది ఆల్రెడీ జరుగుతోంది. ఇవే కాదు, సీరియస్గా నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్ట్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ 100 రోజులు పరిపాలన ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ పండగ వాతావరణంలో భాగంగా ఈ పాయకరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంటే అన్నా క్యాంటీన్ ఇంతవరకు మున్సిపాలిటీస్లోనే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కూడా మనకు అన్నా క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాలు ఎవరు చేయలేదు. మళ్ళా మనం వచ్చిందో చేద్దాం అనుకున్నాం. మొన్ననే అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజల్ ఇస్తే నారాయణ గారు కూడా కమింగ్ సూన్ మన అన్నా క్యాంటీన్లో అది కూడా పెట్టే పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే ఈరోజు ఏ యాక్టివిటీ చేసుకోవాలనుకున్నా ఇవే కాదు, చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక పక్క నుంచి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.